క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్, ఇంకా టీబీ డిస్ట్రాయిడ్ లంగ్. ఈ 3 కారణాల వల్ల ఊపిరితిత్తులు బాగా చెడిపోతాయి, గట్టి పడిపోతాయి. దానివల్ల వాళ్ళు ఊపిరి తీసుకోలేకపోతారు, లేదంటే లాంగ్ టర్మ్ ఆక్సిజన్, జీవితాంతం ఆక్సిజన్ మీద ఉండే అవసరం పడుతుంది. వీళ్ళకి ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక రే ఆఫ్ హోప్ అవుతుందన్నమాట. కొత్త ఊపిరితిత్తులు, నల్లగా మాడిపోయినట్టు అయిపోయిన ఊపిరితిత్తుల్ని పింక్ డోనర్ లంగ్స్తో మనం రీప్లేస్ చేస్తాము. చేసినప్పుడు వారు ఆక్సిజన్ లేకుండా బతకచ్చు. ఆ తర్వాత వాళ్ళ క్రమేణా యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్ వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటారు. ఈ రే ఆఫ్ హోప్ ఇస్తున్నాము గ్లెనిగల్స్ హాస్పిటల్స్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ టీమ్ హైదరాబాద్లో, బెంగళూరు, చెన్నైలో కూడా చేస్తున్నాము ఈ ట్రాన్స్ప్లాంట్స్. మొన్న మధ్యనే లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన పేషెంట్కి 5 ఏళ్ల తర్వాత లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడితే మా టీం ద్వారా చేయబడింది. ఇప్పుడు ఆయన ట్రాన్స్ప్లాంట్ అయిపోయి డిశ్చార్జ్ కూడా రెడీగా ఉన్నారు. నేను డాక్టర్ గోవిని బాలసుబ్రహ్మణ్యం, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, క్లినికల్స్ హాస్పిటల్. మీరు చూశారంటే ఇది గ్లోబల్ హాస్పిటల్గా ఉన్నది ముందుగా. ఇన్ఫ్యాక్ట్ 2011లో ఫస్ట్ సింగిల్ లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో వచ్చేసి మొట్టమొదటిసారిగా మేము చెన్నై గ్లోబల్ హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా చేసాము. దాని తర్వాత వచ్చేసి ప్రోగ్రామ్ అనేది ముందుకెళ్ళింది. సో ఇప్పుడు చూసారంటే అక్రాస్ ద గ్రూప్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అండ్ బాంబే, ఈ 4 చోట్ల వచ్చేసి ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. అది మాకు ఒక టీం ఉంది కాబట్టి ఈ టీం ద్వారా ఎక్స్పర్ట్ టీమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. సో ఈ టీం ఉండదు కాబట్టి మేము వెస్టర్న్ కంట్రీకి ఈక్వల్గా ఈ రిజల్ట్ అనేది మేము ఇవ్వగలుగుతున్నాము. ముందు కూడా వచ్చేసి ఇలాంటి వచ్చేసి మంచి ఒక రిజల్ట్స్ వచ్చేసి మేము ఇస్తామని కూడా ప్రామిస్ చేస్తున్నాము.